హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ శుక్రవారానికి నేను 3 రకాల నైవేద్యాలు చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి చక్కెర పొంగలి, పులిహార, పూర్ణాలు చేసుకున్నాను. పులిహార కోసము 1 కేజీ దాకా రైస్ కడిగి అన్నం వండుకొని ఇలా చల్లార్చుకున్నానండి. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. చింతపండు పులుసు కూడా వేసుకొని అది చల్లారాక పక్కన పెట్టుకున్నాను. తర్వాత తాలింపు కోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకున్నానండి. వేసుకొని అవి మొత్తం దోరగా వేయించుకున్నాను. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పులిహోర కూడా చాలా టేస్టీగా వస్తుంది. పులిహోర అనేది ఇలా కలుపుకోవాలండి. తాలింపు వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. తర్వాత చక్కెర పొంగల్కి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు దోరగా వేయించుకున్నాను. దోరగా వేయించుకున్నాక అది వేయించుకుంటేనే చక్కెర పొంగలి అనేది టేస్టీగా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను వేయించుకొని. అదే గిన్నెలో 1/4 కప్పు బియ్యం తీసుకున్నాను. 2 కలిపి బాగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని అన్నం వండుకోవాలండి. అన్నం అనేది 90% దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అరకప్పు పంచదార, అరకప్పు బెల్లం తీసుకున్నానండి. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పలుకులు వేసుకొని మొత్తం వేయించుకొని దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత ఈ వేయించుకున్న వాటిని చక్కెర పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత పూర్ణాల కోసం ఇక్కడ 2 కప్పులు పచ్చని పప్పు ఇలా కడిగి ఉడికించుకొని ఇలా మెదుపుకున్నానండి. మొత్తం మెదుపుకున్న తర్వాత బెల్లం నేను ముందుగానే కరిగించుకొని ఆ పప్పులో పోసి ఉడికించుకోవాలండి. కొద్దిసేపు గట్టిపడేదాకా ఉడికించుకున్న తర్వాత వేడి ఆయిల్లో ఇలా మనం పూర్ణం పిండిలోకి వేసుకొని ఇలా వేసుకోవాలి. అంతే, పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.